నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఇన్ని ఇల్లు కొలగొట్టారు మీరు చేసే పనుల వల్ల ప్రజల గుండెలు ఆగుతున్నాయి, ప్రజల గొంతులో వణుకు వినబడుతుంది. హైదరాబాద్ లో ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా నువ్వు నీ ప్రభుత్వం వచ్చినాక? ఇందిరమ్మ ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి. మరి ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని నీకు 1000 ఇల్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ గడ్డ. ఉద్యమాలతో ఢిల్లీ మెడలు వంచి అల్టిమేట్ గా రాష్ట్రం సాధించుకున్న భూమిపుత్రులు ఇక్కడ ఉన్నారు. వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. అందరం మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, మీకు అండగా నిలబడతాం. ఒక్క రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి, 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో మేము వస్తాం. మీకు ఒక్కరికి మీ ఇల్లు కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టనీయకుండా చూసుకునే బాధ్యత మాది. జాగ్రత్తగా ఈ 2 ఏళ్ళు కాపాడుకోండి, 2 ఏళ్ళు కాపాడుకోండి మీ ఆస్తులు. మేముంటాం మీకు. ఈ 2 ఏళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా మాతో పాటు కలిసి నడవాలి. ఈ దుర్మార్గుల బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.